మనం రోజు నిత్య పూజలు చేస్తూ ఉంటాం కదా! పూజ గది శుభ్రం చేస్తాము. దేవుడికి పూలు, పళ్ళు పెడతాము. దీపాలు వెలిగించి నైవేద్యం పెడతాము. భగవంతుడి నామాలు, స్తోత్రాలు చదువుతాము. పూజ గదిలోంచి బయటికొస్తాం. సరిగ్గా అప్పుడు మీ మనస్థితి ఎలా ఉందో గమనించుకోండి. ఈరోజు నేను దేవుడికి చేయాల్సిందంతా చేసేసాను. నా కోటా పూర్తి చేశాను. నా కోరికల లిస్టు ఆయనకి ఒకసారి గుర్తు చేశాను అన్న ఫీలింగ్‌తో బయటికొస్తున్నారా? లేకపోతే ఇప్పుడు నేను భగవంతుడితో ఇంతసేపు ఎంత బాగా గడిపాను. నిజంగా ఆయన నిజస్వరూపాన్ని నా కళ్ళ ముందు నిలుపుకున్నాను. ఆ టైంలో అన్నీ మర్చిపోయి ఒక స్నేహితుడితోనో, తండ్రితోనో, తల్లితోనో ప్రేమగా గడిపాను అన్న తృప్తితో, సంతోషంతో పూజ గది నుంచి బయటకొస్తున్నామా? నిజానికి దేవుని కోసం ఇచ్చాము అనుకుంటున్న ప్రతిదీ ఆయన మనకిచ్చిందే కదా! కానీ ఆయన మనకి ఇవ్వకుండా మనలో ఉన్నది అహంకారం. దాన్ని నిజంగా ఆయనకి సరెండర్ చేస్తున్నామా? అలాంటి నిజమైన పూజ చేస్తూ ఉంటే అప్పుడు మనకి గ్రాడ్యువల్‌గా మనలో మనసు నిర్మలమవుతుంది. కోరికలు తగ్గిపోతాయి. అప్పుడే మనం ద్వైతంలోంచి అద్వైతంలోకి వెళ్ళగలుగుతాం.